నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఎ జస్టిస్ ఈజ్ డిలేడ్, జస్టిస్ డినైడ్ అంటారు పెద్దవాళ్ళు. అంటే న్యాయం జరగటం ఆలస్యమైతే అది అన్యాయంతో సమానం, అసలు న్యాయం జరగని దాంతో సమానం అని చెప్పేసి అర్థం వచ్చేలాగా ఉంటుంది ఆ మాట. సో ప్రత్యూష విషయంలో కూడా అలాగే జరిగింది అని అనుకోవచ్చా? ఎందుకంటే ఆమె చనిపోయి దగ్గరగా, అంటే ఆమె హత్య చేయబడిందా లేకపోతే సూసైడ్కి ప్రేరేపించబడిందా ఇవన్నీ పక్కన పెడితే ఆమె చనిపోయి దగ్గరగా 22-23 సంవత్సరాలు అవుతుంది. ఆమె మరణం అనుమానాస్పదం. ఆమెకు ఏదైతే మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఖచ్చితంగా ఒక సౌందర్యలాగా మంచి స్టార్ అవుతుంది, ఒక జయసుధలాగా హోమ్లీ లుక్తో ఉన్న అమ్మాయి అని చెప్పేసి అందరూ భావించారు. ఇండస్ట్రీలో చాలామంది భావించారు. మంచి అవకాశాలు కూడా ఇచ్చారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి కూడా స్నేహం అంటే ఇదరా సినిమాలో మంచి అవకాశాన్ని పొందింది. అలాగే మంచు మోహన్ బాబు ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా వచ్చిన సినిమాల్లో రెండిట్లో ఆమె ఛాన్స్ దక్కించుకుంది. కృష్ణవంశీ కూడా తన సముద్రం సినిమాలో చిన్న రోల్ ఇచ్చాడు, హీరోయిన్కి చెల్లెలు క్యారెక్టర్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె హీరోయిన్గా ఎదిగింది. ఉదయ్ కిరణ్ పక్కన ఒక సినిమా చేసింది. అలాగే తమిళ్లో కూడా మంచి సినిమాలు చేసింది హీరోయిన్గా. సో మెయిన్ హీరోయిన్ అవుతుంది, చక్కగా ట్రాక్లోకి వస్తుంది అని అనుకున్న టైంలో అకస్మాత్తుగా ప్రత్యూష ఆకస్మిక మరణం, ప్రత్యూష చనిపోయింది అని చెప్పేసి ఫిబ్రవరి 23 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎస్, ఫిబ్రవరి 23వ తేదీ 2022న ఆమె చనిపోయినట్టుగా వార్త వెలువడింది. సాయంత్రం 7:30 గంటల నుంచి 8 గంటల మధ్య ఆమె తన ప్రియుడు సిద్ధార్థ రెడ్డి, అంటే తన ప్రియుడు అనాలా లేకపోతే క్లాస్మేట్ అనాలా, పెద్ద కన్ఫ్యూజన్ ఇది కూడా, తనతో కలిసి విషం తాగిన పరిస్థితిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష 24వ తేదీన చనిపోయిందని చెప్పేసి డిక్లేర్ అయింది. సో సడన్గా ప్రత్యూష ఇలా అవ్వటం అనేది ఆమె తల్లికి తీరని కడుపు కోతని మిగిల్చింది. ఆమె స్కూల్ టీచర్గా పనిచేస్తారు. ప్రత్యూష ఇంటర్మీడియట్ చదువుతూనే సినిమాల అవకాశాలు వెతుక్కుంటూ సినిమాల్లోకి వెళ్ళింది. సో ఆమె ఆడిషన్స్కి ఫోటో పంపిస్తే ఆడిషన్స్కి పిలిచారు. ఆ ఆడిషన్లో సెలెక్ట్ అయ్యి ఆమె సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంది. అలా సినిమాల్లోకి ముందుకు వెళుతూ ఉన్న క్రమంలో ఆమె స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఈమెతో పాటు ఇంటర్మీడియట్లో తన క్లాస్మేట్ సిద్ధార్థ రెడ్డి తోటి ఆమెకి పరిచయం ఉంది. సో సిద్ధార్థ రెడ్డి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. ప్రత్యూష చూస్తే ఇలా సినిమాల్లోకి వచ్చింది. సో సినిమాల్లోకి వచ్చి నిలదొక్కుని హీరోయిన్ అయ్యింది. హీరోయిన్గా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళుతుంది అనుకున్న టైంలో సిద్ధార్థ రెడ్డితో పరిచయం కూడా అలాగే కొనసాగిస్తూ వచ్చింది. సో ఇద్దరు కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకున్నారా ఏంటి అనే దాని గురించి ఒకసారి చూస్తే, గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ ఆమె తల్లి సరోజినీదేవి దాఖలు చేసిన క్రిమినల్ అప్పీళ్లపై జస్టిస్ రాజేష్ బిందల్ అలాగే జస్టిస్ మన్మోహన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం తీర్పుని రిజర్వ్ చేసింది. ప్రత్యూష సిద్ధార్థ రెడ్డి హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయిన అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి వెళ్ళగా సిద్ధార్థ రెడ్డి ఇంజనీరింగ్లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7:30 నుంచి 8 గంటల మధ్య ఇద్దరూ విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష 24వ తేదీన చనిపోయారు. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థ రెడ్డి డిశ్చార్జ్ అయ్యారు. వారు కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి తాగినట్టుగా పరీక్షల్లో గుర్తించారు. ఆర్గనోఫాస్ఫేట్ కారణంగా ప్రత్యూష మరణించారని, ఊపిరాడకుండా చేయటం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 3 వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా దర్యాప్తు జరిపిన సిబిఐ నిందితులపై సెక్షన్ 306, 309 క్రింద ఛార్జ్షీట్ దాఖలు చేసింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 రూపాయల జరిమానా విధిస్తూ 2004లో ఫిబ్రవరి 23న తీర్పు చెప్పారు. దీనిపై సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ జరిమానాను 50,000కు పెంచుతూ 2011 డిసెంబర్ 28న తీర్పు వెలువరించింది. దీనిపై సిద్ధార్థ రెడ్డి అలాగే సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీళ్లకు దాఖలు చేశారు. చూసారా, ప్రేమించుకున్నారని అనుకున్నారు, కానీ అతడు ఆత్మహత్యకు ప్రేరేపించాడు. ఇద్దరు కలిసి కూల్ డ్రింక్ తాగారు కాబట్టి అది ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు కాదు అని చెప్పేసి సిద్ధార్థ రెడ్డి తరపు న్యాయవాది కోర్టులో వాదించడం వల్లనే అతనికి 2 ఏళ్లకు శిక్ష తగ్గిస్తూ 50,000కు జరిమానా పెంచుతూ 2011లో డిసెంబర్ 28న తీర్పు వెలువరించింది అప్పటి హైకోర్టు. దీన్ని సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసు మీద వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పుని రిజర్వ్లో పెట్టింది. చూడండి, ఎప్పటి 2002 కేసు, ఎప్పటి 2025.
సో మన న్యాయస్థానాలు ఎలా ఉన్నాయంటే తీర్పుకి సంబంధించి ఒక కేసుకు సంబంధించిన తీర్పు రావాలి అంటే ఎన్ని దశాబ్దాలు పడుతుందో చెప్పలేం. నెలలు వారాలు కాదు, సంవత్సరాలు కాదు, దశాబ్దాలు పడుతున్న సందర్భాల్ని మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకి న్యాయం జరుగుతుందంటారా? నిజంగా ప్రత్యూష ఆత్మహత్య చేసుకునే చనిపోయిందంటే మీలో ఎంతమంది నమ్ముతారో మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీ అభిప్రాయాల్ని. నిజంగా ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది బలహీనమైన మనస్తత్వం అయితే ఆ అమ్మాయి అన్ని సినిమాల్లో అలాంటి క్యారెక్టర్స్, మంచి మంచి క్యారెక్టర్స్ని పోషించగలిగే మనస్తత్వం ఉండేదా? ఆ అమ్మాయి బ్రెయిన్కి అంతటి టాలెంట్, అలాగే ఆ అమ్మాయికి అంతటి స్కిల్ ఉండేదంటారా? కేవలం ప్రియుడు ప్రేరేపిస్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే అంత పిరికిదా, లేకపోతే అంత బలహీనమైన మనస్తత్వమా? సో దీని మీద కూడా కామెంట్ పెట్టండి. నేను ఎక్కడా కూడా న్యాయస్థానాల తీరుని, న్యాయస్థానాల్ని తప్పు పట్టడం కానీ, వాళ్ళ తీర్పుల్ని తప్పు పట్టడం కానీ చేయటం లేదు. సాధారణమైన ప్రజలకి ఉండే అనుమానాలని మీ ముందు వ్యక్తపరుస్తున్నాను నేను. ప్రత్యూష కేసులో ఆమె తల్లి ఎంత వేదన అనుభవించి ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. మీకు కూడా ఆమె చెప్పిన మాటల్ని ఒక్కసారి, ఆమె అనేక ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఆమె ఆ ప్రత్యూష మీద ఎలాంటి దాడి జరిగింది, ఆమె ఒంటి మీద ఎలాంటి గాయాలు ఉన్నాయి అనే విషయాలని కూడా ఆమె అనేక ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఆమె పైన లైంగిక దాడి జరిగింది అని ప్రత్యూష తల్లికి అనుమానాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల బృందం మాత్రం ఆమె మీద ఎటువంటి లైంగిక దాడి చనిపోవటానికి ముందు జరగలేదు అని చెప్పేసి నిర్ధారణ చేసింది. కానీ ఎప్పుడైతే ముగ్గురు వైద్యుల బృందం ఈ నిర్ధారణ చేసిందో కోర్టులు కూడా అందుకు అంగీకరించారు. అంటే వాళ్ళు ఏదైతే నివేదిక ఇచ్చారో ఆ నివేదికని నమ్ముతూ కోర్టులు కూడా తీర్పునిచ్చాయో వాటి మీద మనం మాట్లాడడానికి ఉండదు. కానీ ప్రత్యూష తల్లి మాత్రం ఇప్పటికీ తనకి అనుమానాలు ఉన్నాయి, ఇది సూసైడ్ అయితే కాదు అని చెప్పేసి ఆవిడ చెప్తూనే ఉంటారు. సో ఆవిడ కడుపు కోతకి మాత్రం అంతం అనేది లేకుండా పోతుంది రాను. అంటే 23 ఏళ్ళు 22 ఏళ్ళు అంటే ఆవిడ ఎన్నాళ్ళని భరిస్తూ ఉంటుంది. ఆలోచిస్తేనే కొంచెం మనసు కలుక్కుమంటుంది, చివుక్కుమంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఒక్క కేసులోనే కాదు, మన న్యాయ వ్యవస్థ ఎలా ఉంది ఏంటి అనే దాని మీద పునరాలోచించాల్సిన అవసరం ఏర్పడుతుంది కొన్ని కేసులు మనం వింటే. ఎక్కడో దాకెందుకు, నిన్ననే జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణకి హైదరాబాద్ వచ్చారు. సో ఆ కేసునే తీసుకోండి. ఉదాహరణగా చెప్పాలంటే ఎన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 13 సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ మీదే ఉన్నారు. ఆయన్ని 2013కు ముందు 16 నెలలు, 2013 సంవత్సరానికి ముందు 16 నెలలు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచారు. అనేక కేసులు ఆయన మీద ఉన్నాయి. క్విడ్ ప్రోకో కేసులు కావచ్చు, మనీ లాండరింగ్ కేసులు కావచ్చు. ఆయనకు సంబంధించిన ఆస్తులు అక్రమాస్తులుగా 43,000 కోట్లకు సంబంధించిన ఆస్తులు ఉన్నట్టుగా అప్పటి సిబిఐ, ఈడీ గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. అనేక ఆస్తుల్ని అటాచ్ చేశారు కూడా. కొన్ని ఆస్తుల్ని అటాచ్ చేస్తే ఆయన పబ్లికేషన్స్కి సంబంధించి, అంటే జగతి పబ్లికేషన్స్ కావచ్చు, ఇందిరా పబ్లికేషన్స్ కావచ్చు, సంథింగ్ ఆ ఆస్తులేవో ఉన్నాయి. వాటిని అటాచ్ చేస్తే ఉద్యోగస్తులకి ఇబ్బంది, పత్రికా పరమైన అంశాలు ఉంటాయి, వాటిని అటాచ్ చేయొద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి కోర్టుల్ని వేరే ఇతర ఆస్తుల్ని వాటి స్థానంలో అటాచ్ చేయించుకున్నారు. సో అంటే అర్థం చేసుకోండి, అంటే ఎటువంటి పరిస్థితులు మన న్యాయస్థానంలో ఉన్నాయి, మన న్యాయ వ్యవస్థలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, నేరస్తులు తప్పించుకోవడానికి ఎలాంటి లూప్ హోల్స్ ఉన్నాయి. నేరస్తులు పూర్తిగా తప్పించుకోనక్కర్లేదు, ఏళ్ల తరబడి ఇలాగా బెయిళ్ల మీద తిరిగితే చాలు కదా, అది న్యాయం జరగనట్టే అవుతుంది. నిందితుడికి శిక్ష పడాలి అనేది న్యాయస్థానంలో మెయిన్ సూత్రం. కానీ ఆ సూత్రం ఎక్కడ అమలవుతోంది? బెయిళ్ల మీద ఏళ్లకు ఏళ్లు తిరుగుతూనే ఉన్నారు. న్యాయస్థానంలో, న్యాయ వ్యవస్థల్లో ఉన్న ఏవైతే కొన్ని లొసుగులు ఉన్నాయో, కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయో వాటిని పట్టుకుని ఆ కేసుల్ని సాగదీస్తూనే ఉన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లోనే కాదు, ఇక్కడ బాబాయి కేసులో కూడా అంతే. బాబాయి కేసులో అసలు ఏవైతే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఉందో ఆ కేసులో కూడా ఇలాగే ప్రత్యూష కేసు ఎలాగైతే సాగదీస్తున్నారో ఏళ్లకి ఏళ్ళు, ప్రత్యూష కేసు ఎలాగైతే 22 ఏళ్ల నుంచి సాగదీస్తున్నారో, వివేకానంద రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డికి స్వయాన తమ్ముడు, తోడబుట్టిన తమ్ముడు, ఆయన మాజీ ముఖ్యమంత్రి, అంటే దివంగత ముఖ్యమంత్రి తమ్ముడు మరణ కేసుకే దిక్కు లేకుండా పోయింది. ఆయన కేసు దగ్గరగా 6.5 సంవత్సరాల నుంచి కొనసాగుతూనే వస్తుంది. అటు సిబిఐ కూడా దీని మీద పోరాడుతూనే ఉంది. వివేకానంద రెడ్డి కుమార్తె కూడా న్యాయం కావాలి, న్యాయం జరగాలి అని పోరాడుతూనే ఉంది. సో ఇప్పటికీ కూడా ఆ కేసు రన్ అవుతూనే ఉంది.
ఇన్నాళ్ళు కూడా ఆ కేసు రన్ అవుతూనే ఉందంటే ఆ కేసులో ప్రధాన నిందితుల్ని ఎప్పటికి పట్టుకుంటారు? న్యాయం ఎప్పటికి జరుగుతుంది నేరస్తులకి? ఈ కేసులో ఇప్పటికే కొంతమంది సాక్షులు కూడా చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇదే కాదు, అప్పట్లో పరిటాల రవి కేసు కూడా అంతే. సాక్షులు అందరూ చనిపోయారు, సాక్షులు ఆల్మోస్ట్ చనిపోయారు. ఇక ఇన్వెస్టిగేషన్ చేయటానికి కూడా ఎటువంటి ఆస్కారం లేని పరిస్థితుల్లో పరిటాల రవి కేసుని అసలైన నిందితులు ఎవరు, సూత్రధారులు, దాని వెనుకున్న సూత్రధారులు ఎవరు అని చెప్పేసి పసిగట్టడానికి అవకాశం లేకుండా పోయింది. వాళ్ళని పట్టుకొచ్చి శిక్ష వేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఎవరో ఒకళ్ళిద్దరికి కొన్నాళ్ల పాటు జైలు శిక్ష వేశారు. కొంతమంది నేరస్తులు, దానిలో పాలు పంచుకున్న నేరస్తులు, అంటే మెయిన్ నేరస్తుడు కాదు, అతని క్రింద నేరస్తుడు ఎవరైతే ఆ పథకాన్ని రచించారో, మెయిన్ సూత్రధారుడు ఎవరైతే ఉన్నారో దాని క్రింది సూత్రధారులు, ఆ నెక్స్ట్ లెవెల్ నిందితులు మాత్రం చనిపోయారు జైల్లో. అనుకోని పరిస్థితుల్లో, అసలు కారణం తెలియని పరిస్థితుల్లో చనిపోయారు. అతన్ని చంపిన వ్యక్తి కూడా మళ్ళీ చనిపోయాడు. సో ఇలా చూసుకుంటూ వస్తే పరిటాల రవి కేసు కూడా చివరికి నీరు గారిపోయింది. సో అంటే సత్వర న్యాయం జరగకపోవటం వల్ల అనేక కేసులు ఇలా నీరుగారిపోతూ వస్తున్నాయి. ఆ కోవలోకే వస్తుంది ప్రత్యూష కేసు కూడా. సో దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మన భారతదేశ న్యాయ వ్యవస్థలో జరుగుతున్న ఇలాంటి చిన్న చిన్న లూప్ హోల్స్ వల్ల జరుగుతున్న లోపాలు, అలాగే న్యాయం జరగకుండా ఏళ్ల కొద్దీ కేసులు కొనసాగుతూ వెళ్ళటాలు, ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తుంది? మన న్యాయ వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందనిపిస్తుందా, లేదనిపిస్తుందా? కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.